గుంతకల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గుత్తి మండలం ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. జయరాం జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. జగన్ అరాచక పాలన అంతం చేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని జయరాం కోరారు. ఆయన ఎమ్మెల్యే అయినాడు. ఆయన ఒక్కరైతే మీరు ఓటేసి ఎమ్మెల్యేలు చేశారే కానీ ఆయన పరిపాలన 5 సంవత్సరాలు ఎంతమంది ఎమ్మెల్యేలు తెలుసా? వాళ్ళ ఇంట్లో 5 మంది ఎమ్మెల్యేలు అయినారు. ఆయన ఒక్కరికి ఓటేస్తే 5 మంది ఎమ్మెల్యేలు అయినారు. 5 మంది ఎమ్మెల్యేలు ఎవరప్ప అని మీరు అనుకోవచ్చు. బిడ్డ, అల్లుడు, తమ్ముడు, బామాది 5 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు మండలాలు పంచుకొని ఎక్కడ ఇసుక ఉంది, ఎక్కడ గ్యాస్ ఉంది, ఎక్కడ వాల్యూమైన సైట్ ఉన్నది, ఇవన్నీ చూస్తూ ప్రజల్ని దోపిడీ చేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పేసి ఈ సందర్భంలో మేము అనుకుంటున్నాం. ఆయన అన్నాడు గుమ్మనూరు చేరు కర్నూలు జిల్లా నుంచి వచ్చాడు, వస్తాడు, ఆయన అన్ని కూడా